ప్రెగ్నెన్సీ టైంలో పిల్లలకి కుంకుమ పువ్వు పెడితే పిల్లలు మంచిగా తెల్లగా పుడతారు అని ఒకటి అంటారు, అది నిజమేనా? అది కుంకుమ పువ్వు అనేది యాక్చువల్లీ కాశ్మీర్లో చేస్తారు. అది వాళ్ళ కలర్ క్విజీన్స్లో యూజ్ చేస్తారు, వాళ్ళ కల్చరల్ హెరిటేజ్ అది. సో వాళ్ళు మెడిసినల్ ప్రాపర్టీస్ కూడా యూజ్ చేస్తారు. వాళ్ళు జెనెటిక్గానే వాళ్ళ స్కిన్ ఇస్ లైక్ దాట్. సో వాళ్ళ కంపేర్ చేసుకొని మనం అది తీసుకోవద్దు. మనం దాన్ని మన కలర్ టోన్ అనేది జెనెటిక్స్ మీద ఎఫెక్ట్ అయి ఉంటుంది. సో ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరికైనా చెప్పినా దే షుడ్ లైక్ బీ అ డెఫ్ ఇయర్ టు దాట్. అండ్ వాళ్ళ మెంటల్ హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే బేబీ, న్యూట్రిషనల్ ఫుడ్ మీద, మెంటల్ హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే బేబీ ఇట్స్ హెల్తీ బేబీగా పుడుతుంది. అండ్ వాళ్ళు ఫస్ట్ ట్రైమిస్టర్ వదిలేసి సెకండ్ ట్రైమిస్టర్లో కొంచెం పాలల్లో వేసుకుంటే అది దేనికి హెల్ప్ అవుతుంది అంటే డైజెషన్కి, స్లీప్ క్వాలిటీ ఇంప్రూవ్ చేస్తుంది, మూడ్ స్వింగ్స్ని ఇంప్రూవ్ చేస్తుంది. సో అట్లా హెల్ప్ అవుతుందని మనం యూస్ చేస్తాం, అంతేగాని తెల్లగా పుట్టడానికి కాదు. కాన్సెప్ట్ ఇది, తెల్లగా పుట్టడానికి కాదు. అండ్ ఎందుకు తెల్లగా, ఇండియన్ స్కిన్ టోన్స్ ఆర్ ద బెస్ట్ స్కిన్ టోన్స్ అండి గ్లోబలీ. సో యా వీ హ్యావ్ దట్. ఇప్పుడు వేరే కంట్రీస్ చూస్తే వాళ్ళకి ఎన్ని ఫ్రెకిల్స్ అవన్నీ ఉంటాయి, మన ఇండియన్స్కి అట్లా మీరు దగ్గరికి వెళ్ళి చూడాలి వాళ్ళని. యాంటీ రింకిల్స్, ఫైన్ లైన్స్ తొందరగా వస్తాయి వాళ్ళకి. మన ఇండియన్ స్కిన్ టోన్కి ప్రాబ్లం ఏంటంటే పిగ్మెంటేషన్. మనం కేర్ తీసుకోం కాబట్టి, ఆ కేర్ తీసుకుంటే అది కూడా రాదు.